ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శ్రేష్టమైన నామమున నా హృదయపూర్వక వందనాలండి. ప్రియులారా, ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, మనందరికీ సుపరిచితుడు రాధా మనోహర్ దాస్. అతని గురించి మీలో చాలామందికి తెలుసు. అతని నోటికి హద్దు అదుపు ఉండదు, ఎలా పడితే అలా మాట్లాడతాడు. నిజంగా అతను ఒక మత పిచ్చోడు, మతోన్మాది అని చెప్పొచ్చు. అలాంటి అతను ఒక సభలో ప్రసంగిస్తూ తన నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు క్రైస్తవులైతే ఊరుకుంటారండి, ఎందుకంటే క్రీస్తు మనసు కలిగిన వారు కాబట్టి. కానీ అందరూ ఊరుకోరు కదా. అలా సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఒక ముస్లిం యువతికి చాలా పిచ్చి కోపం వచ్చేసిందండి. ఆ స్త్రీ లేచి నిజంగా చెడు కూడా ఆడిందండి రాధా మనోహర్ దాస్ని. ఇప్పుడు ఆ విజువల్స్ మీరు చూద్దరు. కానీ దానికంటే ముందు ఒక 2 విషయాలు నేను మీతో చెప్తాను. అయితే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వాళ్ళ టెంపుల్స్లో ఉన్న ఆదాయాన్ని దోచుకుని పోతున్నారని, వాళ్ళు గుళ్ళు గోపురాలను ఆక్రమించేస్తున్నారని నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అయితే అక్కడికి ఒక ఆవిడ వచ్చిందండి. ఆవిడ పుట్టింది ముస్లిం మతంలో అయినప్పటికీ చిన్ననాటి నుంచి హైందత్వంలోనే బ్రతికిందంటండి. ఆవిడ ఏదో 4 మంచి మాటలు విందామని అక్కడికి వచ్చి కూర్చున్నప్పటికీ వీడు కుదురుండడు కదండి, ఆవిడకి పిచ్చి లేపేసినప్పటికీ నిలబడి ఇంకా చెడు కూడా ఆడిందండి. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడండి. నేను అడుగుతున్నా, అన్ని మతాల సమానమైన లబ్బోదుగాడు ఎవరైనా వండి నాకు నిరూపించదు. నేను ఒక చర్చికి వస్తా, మసీదుకి వస్తా, చెప్తారుగా, నీ ఇంటికి వస్తా, నీ వీధికి వస్తా, నీ వాడకి వస్తా, అలా నీ చర్చికి వస్తా, మసీదుకి వస్తా. నేను ముస్లిం వెంటనే, నా పేరు ఫాతిమా. నా చిన్నప్పటి నుంచి నేను హిందువులే నమ్ముతున్నాను. నేను గౌరవిస్తాను. నేను అన్నమాచార్య ప్రాజెక్టులో ప్రోగ్రామ్స్ ఇస్తాను. కూచిపూడి నాట్యం నేర్పిస్తాను, సంగీతం నేర్పిస్తాను. ఒక మాట చెప్తున్నానండి, సంగీతం నేర్పిస్తాను. నేను హిందూ దేశంలో ఉండి నేను హిందూ మతాన్ని గౌరవిస్తాను. ముస్లిం మతం మాకు తెలియదు. కానీ మీరు హజ్ యాత్రకి ఎంతో పెట్టారని, లేకపోతే చర్చిల గురించి ఎంతో పెట్టారని మీరు మాట్లాడుతున్నారు. కూర్చుని మీరు ఉపన్యసిస్తున్నారు అంటే ఒక భక్తిభావం చెప్తారని ఉద్దేశంతో కూర్చోడం, అది ఏ భక్తి అయినా అవసరమా? ఎందుకంటే ప్రతి తెలియని వాడికి తెలియని మాకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. అందరికీ అన్నీ తెలియాలండి. వినడం వస్తే కూర్చోడం, అది ఏ కుటుంబం మాకైనా అవసరం. కూర్చున్న వాళ్ళు మీరు చెప్పేది మీకు భక్తిగా ఉంటుంది. పదమాటలు పెట్టారు, ఎవరు ఎదురు వస్తున్నారన్నా నేను చెప్పారు, ఆశీర్వచనం, అది అక్కడ అయిపోయింది. తర్వాత చాలా మనం ఒప్పుకున్నాం, వింటున్నాం. మీరు చెప్పి ఆశాంతం వింట కోసం కూర్చున్నాం. మధ్యలో కులాలకు శక్తి తీసుకొచ్చి మీరు మాట్లాడితే నాకు నచ్చలేదండి. ఎవరైనా కావచ్చు, నాకు కావాల్సింది భక్తిభావం చెప్పండి, మేము వింటాం. నాతో పాటు లేకపోతే ఉండకపోతే నేను ఇక్కడ ఉండగా, ఒక ముస్లిం స్త్రీని అయి ఉండి మీకు ఉండగా మీరు ముస్లిం మతాన్ని అంతగా మీరు అర్థం చేసుకోండి. అమ్మా మీరు నా తల్లి సమాజం మీరు అర్థం చేసుకోండి. దేవాలయాల సొమ్ములు ఎత్తుకెళ్ళేవాడు దొంగ కాదా? ఇప్పుడు ఎక్కడ మీకు చెప్పండి. జీవో వచ్చింది జీవో ఉంది అమ్మా, అర్థం కదా, జీవో ఉంది. గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్తున్నారు, రుజువు ఉంది కాదమ్మా. గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్తున్నారు కులం కాదు, మతం కాదు, మీకు గుర్తుపెట్టుకోండి. అదండి సంగతి. చూసారుగా, మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా నోరు మంచిగా ఉండాలండి. 10 మందితో ఎట్లా మాట్లాడుతున్నామో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాలండి. అందుకే మన ప్రభువారు ఒక మంచి మాట అన్నారు, మీ సంభాషణ ఉప్పు వేసినంత రుచికరంగా ఉండాలి అని.